ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో సంఘస్థులకి, శ్రేయోభిలాషులకి అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. పరిశుద్ధమైనటువంటి బైబిల్ గ్రంథంలో నూతన నిబంధన అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన పత్రికలో 4వ అధ్యాయంలో కొన్ని మాటలు రాయబడి ఉన్నవి. అవేంటో చూద్దాం. అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికులు వేషధారణ వలన మోసపరచు ఆత్మల యందును దెయ్యముల బోధల యందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నది. ఆ అబద్ధికులు వాత వేయబడిన మనస్సాక్షి గలవారై వివాహమును నిషేధించుచు సత్య విషయమై అనుభవ జ్ఞానము గల విశ్వాసులు కృతజ్ఞతాస్థుతులు చెల్లింపు పుచ్చుకుని నిమిత్తము దేవుడు సృజించిన ఆహార వస్తువులను కొన్నిటిని తినుట మానవలనని చెప్పుదురు. దేవుడు సృజించిన ప్రతి వస్తువును మంచిది. కృతజ్ఞతాస్థుతులు చెల్లించి పుచ్చుకున్నటి ఎడల అది నిషేధించదగినది కాదు. ఏలయనగా అది దేవుని వాక్యము వలనను ప్రార్థన వలనను పవిత్రపరచబడుతున్నది. దేవుడు చెప్తున్న మాట, కడవరి దినాల్లో దేవుని ఇంకా బాగా స్థుతించాలంటే చాలామంది అంటారంట కల్పన కథలు, దెయ్యము. చూసారుగా, ఈయనేందో రకరకాలుగా పాస్టర్లు చేస్తూ ఉంటారు. అంటే కడవరి దినం వచ్చేసింది ఒకటి సూచన. దేవుడు త్వరగా రాబోతున్నాడు, జాగ్రత్తగా ఉండు. అలాంటి నమ్మొద్దు. దేవుని స్తుతించే దగ్గర దెయ్యాలు ఉండవు, ఉండనీయుడు దేవుడు. రెండోది, వివాహ విషయంలో చాలామంది వివాహం చేసుకోకుండా దేవుని స్తుతించడం ఎంతో మంచిది అని వాళ్ళు నిషేధించేస్తున్నారంట. అలాగ ఆల్రెడీ జరుగుతూ ఉంది. నన్సున్నారు. వివాహ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అక్కడ చాలా పాపాలు జరుగుతున్నాయి, మనం చూడలేదు, కానీ శరీర పాపాలు చాలా జరుగుతుండొచ్చు. మూడోదిగా, తినే విషయంలో ఎలా చేయాలి అలా చేయాలని ఇలాగా చేయడం వలన దేవుని దగ్గర అవుతాము అనుకుంటారు. కానీ నిజంగా దేవుని దగ్గర అవ్వాలంటే అదే వాక్యంలో కింద రాయబడినది. చూడండి ఒకసారి. నీ యవ్వనమును బట్టి ఎవడను నిన్ను తృణీకనీయకము కానీ మాటలలోను, ప్రవక్తలలోను, ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండము. నేను వచ్చే వరకు చదువుటి యందును, హెచ్చరించుటి యందును, బోధించుటి యందును జాగ్రత్తగా ఉండము. ఆమె